దేవుని యొక్క అత్యంత ఉన్నతమైన కృపను బట్టి మనము ఈ 2024వ సంవత్సరంలో మరలా 5వ నెల మొదటి ఆరాధన క్రమంలో ఉండగలిగేటువంటి ధన్యతను, ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని తండ్రిన దేవుడు మనందరికీ కలుగ చేసుకున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఆరాధన స్థలానికి ఉదయకాల సమయంలో లేచి ఆరాధనకు అవసరమైనటువంటి వాటిని సిద్ధపరచుకొని ఆరాధన యందు దేవుని మహిమపరిచే విషయంలో ఆత్మ సిద్ధపాటు కలిగినటువంటి వారుగా చేరి వచ్చి ఇప్పటి వరకు కీర్తనలు పాడినటువంటి, ప్రార్థన చేసినటువంటి, వాక్యం చదివినటువంటి పాల్గొన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈనాటి ఆరాధన క్రమాన్ని నడిపిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్య భాగముల నుంచి మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనములో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనంలో దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అనేటువంటి పదాన్ని బట్టి ఈరోజు వాసులు, వారసులు అనేటువంటి పాఠాన్ని మనం జ్ఞానం చేసుకుందాము. ఏం పాఠం? మనం వాసులమా లేక వారసులమా అనేటువంటి పదం. ఈ రెండు పదాలు కూడా తెలుగు పదాలుగానే మనం చాలా సందర్భాల్లో చదువుతూ ఉంటాం. వారసులు అంటే మన తదనంతరం వచ్చేవాళ్ళని శ్రీనాథ్ అంటున్నారు. వారసులు అంటే, వాసులు అంటే మీరు ఏ వాసులు అంటారు? ఏ వాసులు అంటే ఏ ప్రాంతంలో నివసించేవారని. వాసులు అంటే ఉండేవారు, వారసులు అంటే ఏలేవారు. ఇంకా చెప్పాలంటే వాసులుగా మాత్రమే బ్రతికే వాళ్ళు దాసులు, వారసులుగా ఉండేటువంటి వాళ్ళు యజమానులై ఉంటారు. అలాంటి వాసులు, వారసులు అనేటువంటి రెండు పదాలలో దేవుని యందు విశ్వాస కలిగిన పిల్లలుగా మనం దేవుని మందిరములో వాసులుగా ఉంటున్నామా, వారసులుగా ఉంటున్నామా? వాసులుగా అంటే వచ్చి ఉండి వెళ్ళిపోయే వాళ్ళగా మాత్రమే మనం ఉంటున్నామా? వారసులుగా అంటే అధికారమును, హక్కును కలిగినటువంటి వాళ్ళగా మనం ఉంటున్నామా? వారసుడు అంటే ఆస్తిపై హక్కు కలిగిన వాడు, వాసులు అంటే ఆ ఆస్తిలో నివాసం ఉండేటువంటి వాళ్ళు. వాసులు పర్మనెంటా, వారసులు పర్మనెంటా? ఈ వాక్యంలో ఏం రాయబడింది? ఎవరు పర్మనెంటు? వాసులు అంటే దాసులు. దాసులు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయరు, కానీ కుమారులే ఎల్లప్పుడూ నివాసము చేస్తారు అనే పదం ఉంది. అంటే వాసులుగా మాత్రమే సోమవారం వ్యాపారం చేసే స్థలంలో ఉంటాను, శనివారం నాకు ఇచ్చిన ప్లేస్లో ఉంటాను, ఆదివారం మందిరములో ఉంటాను అంటే ఆదివారము ఈ మందిరం అనే ప్రాంతానికి వాసులుగా మాత్రమే వస్తే మనం దాసులుగానే ఉంటాం. మందిరానికి వచ్చిన మనం ఇక్కడ ఎలా ఉండాలంటే వారసులుగా, హక్కుదారులుగా, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి హక్కులు కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. దేవుడు కూడా మనల్ని వాసులుగా ఉండమని కోరుకోలేదు, కానీ వారసులుగానే ఉండమని కోరుకున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 18వ వచనంలో లాస్ట్లో ఒక పదం ఉంటుంది. ఎవరైతే తన మాటను విని, అనగా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునేటువంటి వారై ఉంటారో వారు ఎలా ఉంటారు అంటాడంటే, నివాసములో మీరు పైవారుగా ఉంటారు కానీ కిందవారుగా ఉండరు అంటాడు పదములో.
కింద వారంటే ఎవరు? దాసుల, యజమానుల? కింద వాళ్ళంటే రాంగ్, ఇంకా మైండ్ పెట్టలేదు ఇక్కడ మనం. కింద వారు అంటే యజమానుల, దాసుల? కింద వారు అంటే మళ్ళీ ఫ్లై ఫ్లోర్లో వాడా, సెకండ్ ఫ్లోర్లో వాడు అనుకుంటారేమో. కింద వాడు అంటే చెయ్యి కింద పెట్టేవాడు యజమానుడా, దాసుడా? కింద పెట్టేవాడు దాసుడు, అడిగేవాడు. చెయ్యి పైన ఉండేటువంటి వాడు ఇచ్చేవాడా, తీసుకునేవాడా? ఇచ్చేవాడు. ఇచ్చేవాడు అంటే యజమానుడు. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మీరు కిందవారుగా ఉండాలని కోరుకోవట్లేదు. కిందవారు అంటే దాసులు, వాసులు మాత్రమే. దేవుడు ఏం కోరుకుంటాడంటే మీరు పైవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అనగా వారసులుగాను, ఇచ్చేవారుగాను, హక్కుదారులైనటువంటి వారుగాను ఉండాలనే దాన్ని కోరుకుంటున్నాడు. ఇలా కోరుకునేటప్పుడు దేవుని మందిరానికి వచ్చిన మనం వాసులుగా కాకుండా వారసులుగా నిరూపించుకోవాలి. వాసులుగా కాక వారసులుగా నిరూపించుకోవాలి అంటే ఇప్పుడు ఒక తండ్రి ఆస్తి ఉంది. ఆ ఆస్తి చనిపోయాడు. కొద్ది రోజులకి ఒక తండ్రి ఆస్తి ఉంది. ఆ తండ్రి ఆస్తి తండ్రి బ్రతికే ఉన్నాడు. తండ్రి ఆస్తి తనకు రావాలని చెప్పి తండ్రి తనకు ఆస్తి ఇవ్వట్లేదని చెప్పి ఆ కొడుకు ఆస్తి కోసం కోర్టులో కేసు వేశాడు. తండ్రి ఆస్తి కొరకు కొడుకు ఆశించవచ్చు, ఆశించకూడదా? తండ్రి ఆస్తిని కుమారుడు ఆశించవచ్చు, ఆశించకూడదా? ఆశించవచ్చు. ఎందుకనగా తండ్రి ఆస్తిని కుమారుడు అనుభవించడం అనేది హక్కు. తండ్రి తర్వాత దాని యొక్క అధికారము, దాని యందు హక్కు అనేది కుమారుడికే వారసుడిగా ఉంటుంది. ఇలాంటి తండ్రి ఆస్తిలో వారసత్వాన్ని సంపాదించుకోవటానికి ఈ ఆస్తి నాకు రావాలి అనేటువంటి విధానంలో కోర్టును ఆశ్రయించే వాళ్ళని కోర్టు ప్రధానంగా 2 సర్టిఫికెట్లు అడుగుతుంది. నీ తండ్రి ఆస్తి నీకు రావాలంటే ఆయన నీ తండ్రే అనటానికి మాకు రుజువు కావాలంటుంది. ఏమంటుంది? ఆయన మీ తండ్రి అనటానికి నీ దగ్గర ఉన్న రుజువు ఏంటి అనేది అని అడుగుతుంది. ఆయన మీ తండ్రి అనటానికి రుజువేంటి అనటానికి దానికి 2 సర్టిఫికెట్లు అడుగుతుందండి. ఒక సర్టిఫికెట్ ఏంటి? ఒక సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్. బర్త్ సర్టిఫికెట్ అంటే పుట్టినటువంటి సర్టిఫికెట్. బర్త్ సర్టిఫికెట్ ఈ రోజుల్లో అందరికీ బర్త్ సర్టిఫికెట్ అనేది చాలా అవసరం. ఏది కావాలన్నా ముందు బర్త్ సర్టిఫికెట్ అడుగుతారు. ముసలోడు అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ కాడి నుంచి పిల్లవాడుగా ఉన్నప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యే వరకు బర్త్ సర్టిఫికెట్ అనేది చాలా అవసరమైంది. బర్త్ సర్టిఫికెట్లో నీవు పుట్టిన తేదీ మాత్రమే కాకుండా నీకు తల్లిదండ్రులు ఎవరు అనేది అక్కడ రాయబడి ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్లో నువ్వు ఎవరు కొడుకువో ఎవరి కుమార్తెవో అనేది బర్త్ సర్టిఫికెట్లో నిర్ధారించబడుతుంది. కనుక నా తండ్రి ఆస్తికి నేను వారసుని అని చెప్పుకునేటువంటి వాడు బర్త్ సర్టిఫికెట్ అనేది చూపించాలి. ప్రాముఖ్యంగా బర్త్ సర్టిఫికెట్ లేదు అంటే ఆయన నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్పుకున్నా సరే అతని ఆస్తికి హక్కుదారుడుగా ప్రభుత్వం అనేది అవకాశం ఇవ్వదు. ఇంకొకటి, బర్త్ సర్టిఫికెట్ ఉన్నా ఇంకా అతను ఆ తండ్రి కుమారుడే అని నిరూపించబడటానికి ఒకవేళ తండ్రే ఈడు నా కొడుకు కాదు అని అన్నప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఒకటే పనిచేస్తుందా? బర్త్ సర్టిఫికెట్ ఒకటే పనిచేస్తుంది అంటే సోదరు చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా కావాలని. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నాడా లేదా అనే దానికంటే ముందు ఆ తండ్రికి ఈయన కొడుకే అని నిర్ధారించడానికి ఇంకొక సర్టిఫికెట్ అడుగుతుంది గవర్నమెంట్ అండి. ఏ సర్టిఫికెట్ అది? అలాంటి చెప్పారు చక్కగా, DNA సర్టిఫికెట్ అని. బర్త్ సర్టిఫికెట్ ముఖ్యం. రెండవది, నేను వారసుని నిరూపించుకోవాలంటే DNA సర్టిఫికెట్ చేయించాలి. DNA సర్టిఫికెట్ అంటే దాని ఫామ్ తెలుసా ఆదిత్య? DNA అంటే ఏంటి? DNA అనేటువంటి పదం యొక్క ఫామ్ డియోక్సరిబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటారు దాన్ని 3 పదాలుగా. డి అంటే
డియోక్సరీబో అని, ఎన్ అంటే న్యూక్లిక్ అని, ఏ అంటే యాసిడ్ అని 3 పదాలు డిఎన్ఏ టెస్ట్ అంటారు అక్కడ. ఇది ఉంటేనే అప్పుడు 100% అతడు తండ్రికి వారసుడు అని నిర్ధారించబడుతుంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. డిఎన్ఏ టెస్ట్ ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి కొన్ని పదార్థాలు వెళ్తాయి. వాటిని జన్యుపరమైనటువంటి కణాలు అంటారు. ఈ డిఎన్ఏ టెస్టులో ఖచ్చితంగా అతను ఆ తండ్రికే పుట్టినవాడైనా ఆ తల్లికే పుట్టినవాడైనా కాదనేది 100% అనేది నిరూపించబడుతుంది. డిఎన్ఏ టెస్ట్లో కూడా ఆయన ఆ తండ్రికే కొడుకు ఆ తల్లికే కొడుకు అన్నప్పుడు అప్పుడు వాళ్ళకున్న ఆస్తి మీద వీళ్ళకి హక్కు అనేది వస్తుంది. ఇది భౌతికంగా వారసుణ్ణి అనిపించుకోవటానికి నిరూపించుకోవలసినటువంటి 2 విషయాలు. ఒకటి బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, రెండవది డిఎన్ఏ సర్టిఫికెట్ ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా సంఘం అనేటువంటి సహవాసములో పరలోకం అనేటువంటి నిధి నుంచి పరలోకమందున తండ్రికి కూడా మనము పిల్లలం అవ్వాలంటే ఆ తండ్రికి నేను వారసుడిని అనేది నిరూపించుకోవాలండి. వారసుడైతేనే సంఘములో ఉన్న ఆశీర్వాదాలకి అతనికి హక్కు ఉంటుంది. వాసిగా మాత్రమే ఉంటే అతను దాసుడుగానే ఉంటాడు తప్ప వారసత్వంగా ఏమీ అతనికి దొరకదు. పరలోకమందున తండ్రి నుంచి కూడా వారసత్వ ప్రకారమైనటువంటి ఆత్మీయ భౌతికమైన మేలులు పొందాలంటే దానికి కూడా ఈ 2 సర్టిఫికెట్లు కావాలి. దేనికి? ఆత్మ సంబంధంగా కూడా నీవు దేవుని ఎదుట వారసుడివి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు నేను వారసుని అయి ఉన్నాను అని నిరూపించుకోవాలంటే కూడా దానికి కూడా ఆత్మ సంబంధంగా ఈ 2 సర్టిఫికెట్లు కావాలి. ఈ 2 సర్టిఫికెట్లు ఏ సర్టిఫికెట్లు? బర్త్ సర్టిఫికెట్ కావాలి, రెండవది డిఎన్ఏ సర్టిఫికెట్ కూడా కావాలండి దేవుని విషయంలో. ఇదేంటి? ఆత్మ సంబంధం అయింది కదా. ఆత్మ సంబంధమైన దానికి బర్త్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన దానికి డిఎన్ఏ టెస్ట్ ఎలా చేస్తారు? భౌతిక సంబంధమైన డిఎన్ఏ టెస్ట్ అంటే అతను రక్తాన్ని కణాలను తీసి రక్తాన్ని బట్టి టెస్ట్ చేస్తారు. కానీ ఆత్మ సంబంధంగా కూడా నువ్వు దేవునికి వారసుడు అయి ఉంటున్నావంటే డిఎన్ఏ టెస్ట్ సర్టిఫికెట్ కావాలి. ఆత్మ సంబంధంగా దేవుని ఆశీర్వాదానికి వారసుడు అయి ఉన్నావంటే దానికి కూడా బర్త్ సర్టిఫికెట్ అనేది కావాలి. కానీ ఆత్మ సంబంధంగా బర్త్ సర్టిఫికెట్ ఏంటో తెలుసా? ఏది బర్త్ సర్టిఫికెట్? ఆత్మ సంబంధంగా ఏది పొందుతాం? ఆత్మ సంబంధమైన జననం ఏది? ఆత్మ సంబంధంగా యోహాను రాసిన సువార్తలు చదువుకున్నాక చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు వచ్చాడు. ఆయన పేరేంటి? పరిసయ్యుడు యొక్క పేరేంటి? నికోదేము. ఈ పరిసయ్యుడు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అతనికి చెప్పినటువంటి మాట ఏంటది? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా. అంటే దేవుని రాజ్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందాలన్నా దేవుని రాజ్యములో వారసుడుగా ఉండాలన్నా వాడు జన్మించాలి. ఒకడు జన్మిస్తే కానీ వాడు వారసుడు కాడు. జన్మించకుండా వారసత్వం అనేది భౌతికంగా రాదండి. ఇప్పుడు రైలుపేట నుంచి వెంకటేశ్వర గారు వచ్చారు. వెంకటేశ్వర గారికి నాకు 30 సంవత్సరాల పరిచయం ఉంది. ఇద్దరు ఒకే చోట పనిచేసాం, ఇద్దరు ఒకే చోట చదువుకున్నాం, ఇద్దరు ఒకే చోట తిరిగాం. కాబట్టి మీ ఇంట్లో వాటర్ నాకు ఉంటుందంటే ఇస్తారా? ఒకే చోట కలిసి పనిచేసినా ఒకే చోట చదువుకున్నా భర్త అనేది లేకపోతే ఆయన నుంచి జన్మించినటువంటి విధానం అనేది లేకపోతే అతడు వారసుడు ఎలా కాడో అలాగే దేవుని యందు ఉన్నటువంటి ఆశీర్వాదాలకు వారసులు కావాలి అన్నా ఫస్ట్ జన్మ అనేది ఉండాలి, బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. అదే ఒకడు కొత్తగా జన్మించాలంట. ఆ జన్మ ఏంటి? కిందంటాడు కదా, ఎలా జన్మించాలి? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తే కానీ అంటాడు అక్కడ. అంటారా? ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. నీటి మూలమైన జన్మ, దానికి మనం పెట్టిన పేరేంటి? బాప్తిసం. బాప్తిసం అనేది మన బర్త్ అండి.
బాప్తిసం అనేది ఆత్మ సంబంధంగా మరలా మనం పుడుతున్నాం. ఆత్మ సంబంధముగా బాప్తిసం పొందినప్పుడు నీవు దేవుని బిడ్డగా మరలా జన్మిస్తున్నావు. భౌతికంగా మీ తల్లిదండ్రులు వేరు. భౌతికంగా నీకు సర్టిఫికెట్లు మున్సిపల్ ఆఫీసులో ఇస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి సర్టిఫికెట్ అనేది సంఘములో బాప్తిసం పొందినప్పుడు మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ఏంటంటే బాప్తిసం సర్టిఫికెట్ అండి. ఏముండాలి? బాప్తిసం పొందినటువంటి ఆధారం. దానికి ఒక పేపర్ మీద సర్టిఫికెట్ అన్నా తీసుకోవాలి, లేదా నువ్వు బాప్తిసం పొందామంటానికి ఆధారంగా నలుగురు సాక్షులన్నా ఉండాలి. అందుకే బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? సేవకుడు విశ్వాసం తీసుకెళ్ళి రహస్యంగా ఎవరండి బాప్తిసం ఇచ్చేటప్పుడు కొంతమందిని తీసుకొస్తారు. ఎందుకో తెలుసా? బాప్తిసం అనేది ఒక ఆధారపూరితమై ఉండాలి. ఆధారం లేకుండా బాప్తిసం ఇవ్వకూడదు. కనుక బర్త్ సర్టిఫికెట్ అనేది ఆత్మ సంబంధంగా బాప్తిసం అనే సర్టిఫికెట్ ద్వారా మనము దేవుని వారసులు అనటానికి దాన్ని మనం తీసుకుంటాం. ఈ బర్త్ సర్టిఫికెట్ అనే దాని విషయంలో దేవుడు ఎలాంటి క్రమాన్ని పెట్టాడంటే, బైబిల్లో ఇంగ్లీషులో ఫ్రీ అనే పదం 2 సార్లు ఉంటుంది. తెలుగులో కూడా మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయము 28వ వచనం చదువు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం మనం. మరియు ఆత్మను చంపనేరక 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టిడి, ఉచితముగా పొంది తిరిగి ఉచితముగానే ఇయ్యుడి. ఇక్కడ తెలుగులో 2 సార్లు ఉంది. అది ఏంటది? ఉచితంగా పొందారు కనుక ఉచితంగానే ఇవ్వండి. అంటే ఫ్రీలీ అంటాడు. నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి తిరిగి మీరు దాన్ని ఫ్రీగానే ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటిది ఫ్రీగా మనకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీగా మనకు వచ్చేటువంటిది బాప్తిసం కాదు. ఇక్కడ ఫ్రీగా ఇమ్మని యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఇక్కడ ఫ్రీగా ఏదిమ్మని చెప్పాడు? రోగులను స్వస్థపరచండి. ఎలాగా? ఫ్రీగా. దయ్యములను వెళ్ళగొట్టండి. ఎలాగా? ఫ్రీగానే. చనిపోయిన వారిని లేపండి. ఎలాగా? ఫ్రీగానే. అలాగే మీరు ఉచితముగా పొందారు కనుక ఉచితముగానే చేయండి. వీటన్నిటికీ కూడా కాస్ట్ పెట్టొద్దు. రోగాలు స్వస్థపరచడాన్ని ఫ్రీగానే స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళు లేపటాన్ని ఫ్రీగానే లేపండి, దెయ్యాలు వెళ్ళగొట్టడాన్ని ఫ్రీగానే వెళ్ళగొట్టండి, పరిశుద్ధులుగా చేయటాన్ని ఫ్రీగానే మీరు చేయండి. ఉచితంగా మీరు పొందుతారు కాబట్టి ఉచితంగానే మీరు దానిని పొందండి అంటాడు అక్కడ వాక్య భాగంలో. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు డాక్టర్ చదువుకున్నారు కదా, డాక్టర్ చదువుకున్నటువంటి మీ విద్యను బట్టి వైద్యం చేయడానికి మీరు ఫీజు ఎందుకు తీసుకుంటున్నారు అడగండి. డాక్టర్ ఫీజు ఎందుకు తీసుకుంటాడు? ఫీజు ఎందుకు తీసుకుంటాడు? ఫ్రీగా ఎందుకు వైద్యం చేయడు డాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళలో? గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తేనే, జీతం ఇస్తేనే వాళ్ళు ఫ్రీగా మన ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏ డాక్టర్ కూడా డబ్బులు తీసుకోకుండా వైద్యం చేయడు. ఎందుకో తెలుసా? నా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ నాకు ఫ్రీగా రాలేదు. వచ్చిందా? 10 లక్షలు 12 లక్షలు ఖర్చు పెడితే కానీ అతనికి డాక్టర్ సర్టిఫికెట్ రాలేదు. కాబట్టి డబ్బులు పెట్టి నేను ఈ చదువును సర్టిఫికెట్ కొనుక్కున్నాను కాబట్టి తిరిగి నేను చేసే వైద్యం కూడా ఎలా చేస్తాను? డబ్బులు తీసుకునే చేస్తాను. కానీ దేవుడిచ్చేటువంటి స్వస్థతలు కానీ, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యము కానీ, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కానీ ఎలా దేవుడిచ్చాడు అంటే, ఏ సేవకుడు కూడా స్వస్థత వరం కలిగిన దైవజనుడు అనిపించుకోవడానికి దేవుడికి లక్షల ఫీజు కట్టలేదు. దెయ్యాలను వెళ్ళగొట్టుకెలిగే శక్తి కలిగిన వాడు అనిపించుకోవడానికి దేవుడికి ఏమీ ఫీజు కట్టలేదు. ప్రార్థన చేసే విషయంలో విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన చేయండి. విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే రోగము స్వస్థపరచబడుతుంది. కనుక రోగాలు స్వస్థపరచడానికి ఫీజు లేదు. ఉచితంగా ఇచ్చాను కనుక ఉచితంగానే మీరు దాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి ఇక్కడ మొదట దాన్ని చూస్తున్నాం. ఇది ఫ్రీగా వచ్చేదే. కానీ
ఫ్రీగా రోగాలు తగ్గాలి, ఫ్రీగా దయ్యాలు వదలాలి, ఫ్రీగా మన కుటుంబాల్లో మేలులు చూడాలి అంటే ఈ ఫ్రీ కంటే ముందు మనం తీసుకోవాల్సిన ఇంకో ఫ్రీ సర్టిఫికెట్ ఉంది. అదేంటో తెలుసా? రోమేలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్పు పొందుతున్నారు. ఇక్కడ కూడా ఫ్రీ. ఏది ఫ్రీ? నీతిమంతులంటే పాపులను నీతిమంతులుగా చేయటం, దుర్మార్గులను పరిశుద్ధులుగా చేయటం. యేసుక్రీస్తు యొక్క విమోచనము ద్వారా, విమోచన అంటే ఏంటి? విడుదల. యేసుక్రీస్తు వారు మనకి విమోచన కలగజేసాడు. ఎలాగా? తన రక్తము ద్వారా. రక్తము ద్వారా విమోచింపబడిన మీరు ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ముందు దీన్ని పొందాలి. దేన్ని? యేసుక్రీస్తు ద్వారా విమోచన సర్టిఫికెట్ ఫ్రీగా మీరు తీసుకుంటే అప్పుడు రోగాలు ఫ్రీగా తగ్గుతాయి, దెయ్యాలు ఫ్రీగా వెళ్ళబడతాయి, ప్రతి కార్యము ఫ్రీగా దేవుడు చేస్తాడు. అన్ని సర్టిఫికెట్ల ముందు ఏ సర్టిఫికెట్ ఉండాలి? బర్త్ సర్టిఫికెట్ ఉంటే ప్రతి కార్యము చేసేటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు కలగ చేస్తాడు. కనుక ఆత్మ సంబంధంగా సంఘములో వారసులుగా ఉండేవాళ్ళు ఎవరంటే బర్త్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు. అంటే ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళు. వాసులుగా మాత్రం ఉండేవాళ్ళు ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళు. బాప్తిసం పొందిన వాళ్ళు వాసులు మాత్రమే తప్ప వారసులు కాదు. వాసులు ఎప్పటికీ కూడా ఇంటిలో శాశ్వత కాలం ఉండరు. వాసులకు ఎప్పుడూ కూడా ఇంటి మీద అధికారం ఉండదు. బాప్తిసం పొందినటువంటి వాళ్ళే బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది కనుక వాళ్ళు వారసులు అవుతారు. పరలోకానికి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఒకటి అంటే దేవునికి వారసులమై ఉండాలి అంటే మనకేముండాలి? బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, బాప్తిసం సర్టిఫికెట్ ఉండాలి, బాప్తిసం పొందిన ఆధారం మనకు ఉండాలి. ఒకటి. రెండో సర్టిఫికెట్ ఏం చెప్పాను నేను? రెండోది ఏంటి? డిఎన్ఏ సర్టిఫికెట్. ఆత్మ సంబంధంగా డిఎన్ఏ సర్టిఫికెట్ ఎలా చూపిస్తాం మనం? ఆత్మ సంబంధంగా కూడా డిఎన్ఏ టెస్ట్ ఉంటుందా? బర్త్ సర్టిఫికెట్ సరిపోదా? డిఎన్ఏ టెస్ట్ కూడా దేవుడికి కావాలా? ఆలోచన చేస్తే కొంతమందికి బర్త్ సర్టిఫికెట్ ఉన్న బైబిల్లో వాళ్ళని వారసులుగా ఉండకుండా తృణీకరించాడు దేవుడు. బర్త్ సర్టిఫికెట్ ఉంది కానీ వాళ్ళకి సరైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి ఆలోచన, జీవిత విధానం లేదు. అలా బర్త్ సర్టిఫికెట్ ఉన్న కుటుంబంలో వారసత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? బర్త్ సర్టిఫికెట్ ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వారసత్వాన్ని కోల్పోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? అందరికీ తెలుసు, అది ఆలోచన చేయము. వాళ్ళు ఎవరు అంటే ఆదికాండములో 21వ అధ్యాయం 10వ వచనంలో కనపడతారు మనకి. ఒక ఆయనకి బర్త్ సర్టిఫికెట్ ఉంది కానీ అది అతని వారసత్వానికి ఉపయోగపడలేదు. వారసత్వానికి దాన్ని దేవుడు తీసుకోలేదు. చదవండి ఒకసారి. ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసు కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. ఉండడు అంటే వాడికి వారసత్వం లేదు. ఎవరికి? ఇష్మాయేలుకి. ఇష్మాయేలు అబ్రహాము కుమారుడే, ఇస్సాకు అబ్రహాము కుమారుడే. ఇద్దరు కూడా అబ్రహాము దగ్గర బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ ఇద్దరు అబ్రహాము కుమారులే అయినా ఇస్సాకుకి వారసత్వం ఇచ్చాడు కానీ దేవుడు ఇష్మాయేలుకి వారసత్వం ఇవ్వలేదు. ఈ దాసీ కుమారుడు వారసుడు కాడు. ఈ దాసీ కుమారుడు ఇస్సాకుతో వారసత్వాన్ని కలిగి ఉండడని మాట అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకని? హాగరుని, ఇష్మాయేలుని అబ్రహాము ఇంటిలోంచి పూర్తిగా గెంటేశాడు దేవుడు. అబ్రహాముతో దేవుడే హాగరును కానీ అతని కొడుకును కానీ నీ ఇంటి చుట్టుపక్కల ఉంచొద్దు, అసలు నీ ఆస్తిలో వాడు ఏ విషయంలో కూడా వారసుడు కాదు. కాబట్టి హాగరుని అతని కుమారుని కూడా బయటికి పంపించేయమన్నాడు దేవుడు. ఎందుకని?
ఇష్మాయేలును బయటికి పంపించడం గల కారణం ఏంటి? హాగరుని బయటికి పంపించడం గల కారణం ఏంటి? షారాని ఎందుకు పంపలేదు? హాగర్ని ఎందుకు పంపాడు? ఇస్సాకుని ఎందుకు పంపలేదు? ఇష్మాయిల్ని ఎందుకు పంపాడు? ఆలోచించారా? ఎందుకు పంపించేశాడు? వీళ్ళిద్దరిలో బర్త్ సర్టిఫికెట్ ఉంది కానీ ప్రవర్తన సర్టిఫికెట్ సరిగా లేదు వాళ్ళకి. ఎవరికి? హాగరు ప్రవర్తన సరైంది కాదు. హాగరు ప్రవర్తన సరైంది కాదు కాబట్టి హాగరు ప్రవర్తన ఎలాంటిది? తనకు కొంచెం కలిగితే చాలు మిగతా వాళ్ళందరిని కూడా నీచంగా చూసే స్వభావం. మరి అబ్రహాం స్వభావం ఎలాంటిది? అబ్రహాము జీన్స్లో ఏముంది? అబ్రహాం ఎప్పుడైనా ఎవరినైనా నీచంగా చూసినట్లుగా, నీచంగా మాట్లాడటంగా మనం చూస్తామా? అబ్రహాం యొక్క ఆస్తిని మనం చూస్తే అతని ఆస్తి విస్తారమైనటువంటి ఆస్తిని కలిగినటువంటి వాడుగా అబ్రహాము గారు ఉన్నట్లుగా లోకన భాగంలో మనం చూస్తాము. అంటే అబ్రహాము ఎంత ఆస్తిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము గారికి ఉండేటువంటి ఆస్తిని కాపాడటానికి, అతనికి సంరక్షణ కలగచేయటానికి అబ్రహాము గారి యొక్క సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది తెలుసా? అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది. ఎంతమంది అక్కడండి? అంటే అబ్రహాము ఇంటిలో సెక్యూరిటీ గార్డ్స్గా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది తెలుసా? 318 మంది అండి అబ్రహాముకి ఇంటికి కాపలా కాసేవాడు. ధనవంతుడా పేదవాడా? అలవర్చబడిన యోధులంట. యోధులంటే బాడీ గార్డ్స్ ఎలా ఉంటారు? అలవర్చబడినటువంటి యోధులండి. అలవర్చబడినటువంటి యోధులు అంటే మహాబలం కలిగినటువంటి వాళ్ళు. ఎంత బలమైనటువంటి గార్డ్స్ అబ్రహాముకి 318 మంది ఉండేవారు. అంతమంది గార్డ్స్ ఉంటే, అంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని అబ్రహాము గారు పెట్టుకున్నాడు అంటే అబ్రహాము ఎంత ధనవంతుడై ఉంటాడు. ఈ రోజుల్లో 2 గన్మ్యాన్లు పట్టుకుని వెళుతుంటేనే మినిస్టర్ చాలా గొప్పవాడు అనుకుంటున్నాం. 2 ఉంటేనే. మరి అబ్రహాము గారికి 318 మంది గార్డ్స్ అండి. అంటే ఎంత ఆస్తి ఉంటుంది? అంత ఐశ్వర్యవంతుడైన అబ్రహాం యొక్క జీన్స్ ఎలాంటిదంటే బైబిల్ తీయొద్దు కానీ ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గారు 3 మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భోజనానికి పిలుచుకు రావటానికి అబ్రహాము గారు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? శ్రీరామ్ చెప్పాడు. ఆ 3 దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. నిజంగా అబ్రహాము గారి యొక్క స్టేటస్కి ఆ పని చేయొచ్చా? ఏ పని? 3కి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశాడండి. పోనీ ఇతనికి ఏదో ఇంపార్టెంట్ పనో ఇతనికి అవసరమో కాదండి. మనకి మన అవసరమైనా గర్వంగానే మాట్లాడతాం మనం, మనకు అవసరం వచ్చి కూడా. కానీ వాళ్ళకి భోజనం పెట్టడానికి వెళ్ళి వాళ్ళకు భోజనాన్ని పిలుస్తూ వాళ్ళ కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడండి. ఇది అబ్రహాము డిఎన్ఏ చెప్పాలంటే. అబ్రహాము డిఎన్ఏ అంత ధనవంతుడైన దీనుడుగా అందరినీ గౌరవించే స్వభావం అబ్రహాముది. మరి హాగర్ది? షారాని ఎలా చూసిందంట? నీచమైన దానిలాగా చూసింది. ఇది అబ్రహాము యొక్క స్వభావం కాదు, అబ్రహాము డిఎన్ఏ కాదు. పోనీ ఇష్మాయేలైనా అబ్రహాము డిఎన్ఏతో ఉన్నాడంటే ఇష్మాయేల్ ఏం చేశాడు? తన తమ్ముడిని, ఇంకే బయట వాళ్ళని ఎవరో కాదండి, ఎవరిని? తన తమ్ముడిని ఎగతాళి చేసి మాట్లాడేవాడు. తన తమ్ముడిని నీచంగా, తన తమ్ముడిని తక్కువ చేసి, తన తమ్ముడిని అవమానపరుస్తూ మాట్లాడే స్వభావం కలిగినటువంటి వాడు ఇష్మాయేలు. అప్పుడు వెంటనే దేవుడు ఇష్మాయేలుకి బర్త్ సర్టిఫికెట్ ఉంది కానీ డిఎన్ఏ సర్టిఫికెట్ లేదు, ఇష్మాయేలు వారసుడిగా ఉండలేడు అని చెప్పి హాగరుని ఇష్మాయేలును కూడా దేవుడు బయటికి పంపించేశాడు. ఇస్సాకుకైతే ఆ గుణం ఉందా లేదా? ఇస్సాకుకి అబ్రహాము కలిగి ఉన్నటువంటి వారసత్వ సంబంధ స్వభావం ఉందా అంటే ఇస్సాకు విషయంలో అబ్రహాము చెప్పినట్లుగా ఇస్సాకు సమస్తాన్ని జరిగించినాడండి. అందుకే ఉంటుంది
ఇస్సాకు కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇస్సాకును దీవించి 100 అంతల పంటించాడంటే ఇప్పుడు ఎవరికి? ఇస్సాకుకి. అలాంటి మంచి స్వభావం కలిగినటువంటి గుణం ఇస్సాకులో ఉంది కాబట్టి ఇస్సాకు వారసుడయ్యాడు, ఇష్మాయేలు వారసుడు కాలేదు. మరి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ మనకుంది, బాప్తిసం పొందినటువంటి వాళ్ళగా మనం ఉన్నాం. ఇప్పుడు కావాల్సిన రెండవది ఏంటంటే DNA సర్టిఫికెట్ అనేది ఆత్మీయంగా మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామా? ఆత్మ సంబంధంగా DNA అనేటువంటి మాటకి అర్థం వేరుంటుంది. DNA అంటే నేను బోర్డు మీద రాద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆత్మ సంబంధంగా మనం పరలోక ఆశీర్వాదములకు వారసులం అవ్వాలి, మేము వారసులము కాదు వారసులమే అని చెప్పగలిగే స్థితిలోనికి మనం ఉండాలి అంటే ఫస్ట్ D అంటే ప్రతి క్రైస్తవుడికి బాప్తిసం పొందిన వాడికి D అంటే డెడికేషన్ ఉండాలండి. ఏముండాలి? డెడికేషన్ అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు చెప్పండి. డెడికేషన్ అంటే ఏంటి? సగమే చెప్పారు. డెడికేషన్ అంటే ఏంటి? జాను, డెడికేషన్ అంటే ఏంటి? డెడికేషన్ అంటే దాని తెలుగు అర్థం అంకిత భావం. డెడికేషన్ అంటే అంకిత భావాన్ని, సమర్పణ స్వభావాన్ని కలిగి ఉంటాం. ఇది దేవుడిలో ఉన్నటువంటి DNA, యేసుక్రీస్తు ఉన్నటువంటి DNA, బాప్తిసం పొంది సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కనపడవలసినటువంటి DNA. ఏంటది? D అంటే డెడికేషన్ అంటే అంకిత స్వభావాన్ని, సమర్పణ స్వభావాన్ని కలిగి ఉంటాం. సమర్పణ స్వభావాన్ని కలిగి మనం ఎంతవరకు పని చేయగలుగుతున్నాం? డెడికేషన్ అంటే సమర్పించుకోవటం, అంకిత భావంతో పనిచేయటం. మన పని మనం చేసుకోవటంలో అది డెడికేషన్ కాదండి. కానీ దేవుని పని చేయటానికి, దేవుని కార్యక్రమాలు చేయడానికి మనలో ఎంత సమర్పణ స్వభావం ఉంటుంది? డెడికేషన్ అనేది మనలో కనపడుతుందా? నిజంగా ఈ వ్యక్తి చాలా డెడికేషన్ కలిగిన వాడు, అంటే అంకిత స్వభావం కలిగిన వాడు, సేవా స్వభావం కలిగిన వాడు, సమర్పణ స్వభావం కలిగిన వాడి స్వభావం అనేది మన క్రియలలో దేవుని కనిపించాలి. ఈ సేవా స్వభావం అనేది ఎలా కనిపిస్తుందంటే గడిచినటువంటి వారంలో బుధవారం సోదరుల సత్యనారాయణ గారి కుటుంబం దగ్గర ఒక వాక్యం చెప్పాను నేను, ఒక ఉపమానం. లాస్ట్లో ఫస్ట్ పది చదువుకున్న ఉపమానం కూడా అదే. ఏ ఉపమానం అది? ఫస్ట్ చెప్పిన ఉపమానం సమరయుడు కూర్చున్నట్టు ఉపమానం, మంచి సమరయుడు కూర్చున్న ఉపమానం. ఈ ఉపమానంలో లూకాసు వార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యాయం యొక్క భాగములో యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, నేను వాసులనా లేకపోతే వారసున్నా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి యేసుక్రీస్తు వారిని అడిగాడు. అడిగినటువంటి ఆ మాట చూడండి, 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసునవటానికి, దేనవటానికి? వాసి కాదండి, వాసి అవటానికైతే వస్తే చాలు, వారసుడు అవ్వాలంటే ఏం చేయాలన్నాడండి. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అనే మాట ఆ వాక్య భాగంలో ఆ ధనవంతుడు అడిగాడు. అడిగినప్పుడు ఆయన చెప్పినట్టు ఉపమానంలో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతున్నప్పుడు కొంతమంది దొంగలు ఆ వ్యక్తిని పట్టుకొని బట్టలు లాక్కొని కొండప్రాణంతో కొట్టు వదిలేసి వెళ్ళిపోయారు. అలా గాయపరిచి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఫస్ట్ ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు. కానీ చూసి పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ప్లేస్కి ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చాడు. వాడు కూడా చూసి పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చాడు? సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఆగి అతని గాయాలు కట్టి నూనె రాసి ద్రాక్షరసం పోసి తన యొక్క గాడిద మీద ఎక్కించుకొని కోటకోళంటికి తీసుకుని వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి అతనికి వైద్యం చేయమని, ఇంకేమైనా ఉంటే మరలా వచ్చినప్పుడు నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఇందులో సమర్పణ లేక అంకిత భావం కలిగిన వ్యక్తి ఎవరు?
సమరయుడు, మంచి సమరయుడు. నిజంగా చెప్పాలంటే ఈ గాయపడిన వ్యక్తికి ఈయనకి వ్యక్తిగతమైన రిలేషన్ ఏమీ లేదు. ఉందా? ఆయన తమ్ముడు కాదు, ఆయన చెల్లి కాదు, ఆయన అక్క కాదు, ఆయన నాన్న కాదు, వాళ్ళ తాత కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు కాదు. అతనికి సంబంధం లేని వ్యక్తి అయినా మన ఎడల దేవుడు చేసినటువంటి కార్యాలలో మనం చేసేటువంటి కార్యము ఎంత అని ఆలోచన చేసి అవసరమైన సమయంలో అంకిత భావముతో సమర్పణ స్వభావముతో పరిచర్య చేసినటువంటి వాడు ఉన్నాడు సమరయుడు. కనుక అతను డెడికేషన్ కలిగినటువంటి వ్యక్తిగా నిర్ధారించబడ్డాడు. మరి నేటి దినాలలో బాప్తిసం పొందిన మనకి డెడికేషన్ ఉందా? ఫస్ట్ సర్టిఫికెట్లో DNA టెస్ట్లో D అంటే అంకిత భావాన్ని కలిగి పనిచేయటం. అది దేవుని పనైనా అక్కర కలిగినటువంటి వారి పనైనా అంకిత భావాన్ని కలిగి మనం పనిచేస్తున్నామా? ఈ పని నేనే ఎందుకు చేయాలి, ఎవరో ఒకళ్ళు చేస్తారులే అని వెళ్ళిపోయాడు ఎవరు? యాజకుడు. ఈ పని నేనే ఎందుకు చేయాలి, ఎవరో ఒకడు చూసుకుంటారని వెళ్ళిపోయాడు లేవీయుడు. ఈ పని నేనే చేయాలి అని ముందుకు చేసిన వ్యక్తి ఎవరంటే సమరయుడు. మరి దేవుని యొక్క పని విషయంలో, సహోదరుల పని విషయంలో మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాం? మనలో ఏ DNA ఉంటుంది? యాజకుడు DNA ఉందా? లేవీయుడు DNA ఉందా? సమరయుడి స్వభావం మనలో ఉందా? నువ్వు దేవుని దగ్గర వారసత్వాన్ని కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నప్పుడు ఆశీర్వాదాలకు వారసుడు అవ్వడానికి బర్త్ సర్టిఫికెట్ మాత్రమే కాకుండా DNAలో డెడికేషన్ అనే సర్టిఫికెట్ కూడా మన స్వభావాన్ని బట్టి చూపించాలి. ఇష్మాయేలుకి బర్త్ సర్టిఫికెట్ ఉంది, ఇలా డెడికేషన్ సర్టిఫికెట్ లేదు కాబట్టి దేవుడు అతన్ని వారసుడుగా ఎంచలేదు. అతనికి వారసత్వంగా ఈ లోకంలోనే అతని అవసరాలు తీర్చబడలేదంటే శాశ్వతమైన నివాసములో కూడా ఇష్మాయేలుకి ఆ వారసత్వం అనేది ఎప్పటికీ ఉండదండి. కనుక ఫస్ట్ మనం దేవుని రాజ్యానికి వారసులమై దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఆనందంగా జీవించాలంటే డెడికేషన్ అనేది ముఖ్యం. నేను మళ్ళీ అడుగుతాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అక్షరం ఏంటి? N అండి. N అనేటువంటి సర్టిఫికెట్ అంటే N అనే టెస్ట్లో కూడా మనం పాస్ అయ్యాలి. Dలో పాస్ అయ్యాం. నెక్స్ట్ N అనే దాని యొక్క బైబిల్ ప్రకారమైనటువంటి వివరణ ఏమిటి అని అంటే, N అంటే నైబర్స్ లవ్ అంటారు. నైబర్స్ అంటే ఎవరు? నైబర్స్ అంటే ఎవరు? ఇది కూడా తెలీదా? నైబర్స్ అంటే ఇదే ప్రశ్న అక్కడ కూడా. నైబర్స్ అంటే మన శ్రీరామ్ ఇంటి అదరోడు అంటారు. నైబర్స్ అంటే మన పక్క వాళ్ళు అంటారు. ఇక్కడ కూడా ఆ ధనవంతుడు అదే అడిగాడు వచ్చి, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా వచ్చి నా పొరుగు వాడే అవడన్నాడు. నైబర్స్ అంటే పొరుగు వాళ్ళని అర్థం. నైబర్స్ అంటే పొరుగువాడు. నైబర్స్ లవ్ అంటే పొరుగు వారిని ప్రేమించటం రెండవది. ఇదే మనకి 10వ అధ్యాయం 27వ వచనంలో కనపడుతుంది. ఏంటది? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి అనే పదం. అంటే రెండవ టెస్ట్ ఏంటంటే, ఒకటి దేవుని పని పట్ల అంకిత భావాన్ని కలిగినటువంటి డెడికేషన్ నీకు ఉండాలి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే. రెండవది నైబర్స్ లవ్ అంటే పొరుగు వారిని ప్రేమించే గుణాన్ని మనం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. మన పొరుగు వారి క్షేమము కొరకు ప్రార్థించే వారమై ఉండాలి. అట్లీస్ట్ మన ప్రార్థన అయినా పొరుగువారు క్షేమాన్ని కోరినట్లుగా ఉంటుందా? పని తర్వాత ఉంచండి. ప్రార్థన అయినా మన పొరుగువారిని క్షేమాన్ని కలిగించినట్లుగా మన ప్రార్థన విషయంలో మన పొరుగువారి కొరకు చేసే ప్రార్థన ఎంత ఉంటుంది? మన కొరకు చేసే ప్రార్థన ఎంత ఉంటుంది? బైబిల్లో ఒక ఆమె గురించి ఉంటుందండి. ఆమె ఎవరంటే, లేఖన భాగాలు బట్టి మనం చూసినట్లయితే కొత్త నిబంధన భాగంలోనే ఆమె పేరు అన్నా. హన్నా కాదండి, అన్నా. ఆమె ఎవరో తెలుసా? ఆమె ఒక విధవరాలు. కొత్త నిబంధన భాగంలో మనం చూసినట్లయితే ఈమె వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 36వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం.
లూకాసు వార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలు అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయి పగలు సేవ చేస్తారు. ఈ వచనం చదివినప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, ఈమెకు ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల వయసులో ఉంది ఈమె దేవాలయంలో రేయింబగలు చేసే పని ఏంటి? ప్రార్థన చేస్తున్నారు రేయింబగలు. భర్త కోసం చేయటానిక? భర్త లేడు. పిల్లలు కూడా ఉన్నట్లుగా బైబిల్లో లేరు. పిల్లలు లేరు, భర్త లేడు, తన రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు ఎవరో కూడా లేరు. ఎవరో లేని ఈమె రాత్రి పగలు ఎవరి కోసం చేసినటువంటి ప్రార్థన? ఎవరి కోసమండి? ఈమె ఎప్పుడు రేయింబగలు ప్రార్థన చేస్తుందంట. ఎవరో లేనటువంటి ఆమె రేయింబగలు ఎవరి కోసం ప్రార్థన చేస్తుందంటే అందరి కొరకు, తన పొరుగు వారందరి కొరకు ప్రార్థన చేయటం. మన ప్రార్థనలో చాలామందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మా వాడు ప్రార్థన చేపిస్తూ ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఎప్పుడప్పుడు రోజు చేపిస్తూ ఉంటుంది అనుకోండి. వాడు ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకటే పాఠం, మా మమ్మీని దీవించండి, మా జానుని దీవించండి, మా అభిని దీవించండి. ఎప్పుడు అలాగే పేర్లు గుర్తొచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలిసినటువంటి సుబ్బారావు గారి గురించి, అలాగే శ్రీరాము గురించి, సుబ్బారావు గారి గురించి, వెంకటనాగేశ్వరరావు గారి గురించి, ఆయనకి ఏ పేరు ఆ పేర్లు ఎప్పుడు అయ్యాయి. ఇంకా లిస్టులో వేరే కొత్త రాదు. ఇంకా అదే లిస్ట్ ఎప్పుడు చేసిన పొద్దున్నదే, మధ్యాహ్నం అదే, రాత్రికి అదే, ఆ లిస్టే చేస్తూ ఉంటాడు. వాడికి అంతకు మించి ఆలోచన లేదు కనుక. కానీ ఈ విధవరాలు దివారాత్రులు చేసింది. అంటే మనకలాగా ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న పాఠం చెప్పేదంటావా? పాఠం చెప్పడానికి ఒక పేరు కూడా లేదు ఆమెకి. అందరి కొరకు ప్రార్థన చేసేది. ఎప్పుడు పొద్దున్నైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా మన కొరకు కాక మనకు పొరుగు వారందరి కొరకు ప్రార్థన చేసేటువంటి స్వభావం. ఇదే నైబర్స్ లవ్ అంటే పొరుగు వారిని ప్రేమించటం. ఇది నెక్స్ట్ మనకు రావాల్సిన సర్టిఫికెట్. ఏంటది? మనము మనవలే మన పొరుగు వారిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటాం. డెడికేషన్ ఉండాలి. పనిచేసే విషయంలో అంకిత స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళగా పనిచేయాలి. రెండవది, మనము మన పొరుగు వారిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలి. డిఎన్. తర్వాత ఏ అంటే ఏంటో తెలుసా? ఏ అంటే ఆసక్తి ప్రకారంగా యాసిడ్ అండి. కానీ ఆత్మీయముగా ఏ అంటే ఎఫెక్షన్ అండి. ఎఫెక్షన్ అంటే ఎఫెక్షన్ కలిగి ఉంటామంటే ఎఫెక్షన్ అంటే కాలేజీకి వెళ్ళేవాళ్ళు కూడా చెప్పట్లేదండి. ఎఫెక్షన్ అంటే ఆప్యాయత. వెరీ గుడ్. అప్పుడన్నా చెప్పాడు మాది చక్కగా. ఆప్యాయత కలిగి ఉండటం, ఆప్యాయతను కనపరిచేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళగా ఉంటాం. ఆప్యాయత. సంఘంలో ఏం కనపడాలి? ఆప్యాయత. ఆప్యాయత అనేది ఎక్కడ కనపడుద్ది? ఎలా కనపడుద్ది? నిజంగా సంఘములో మనకి ఎఫెక్షన్ కనపడుతుందా? ఎఫెక్షన్ ఉందా? ఎఫెక్షన్ అంటే ఆప్యాయత కలిగినటువంటి వాళ్ళంగా మనం కనీసం పలకరింపులో ఆప్యాయత ఉంటుందా? ప్రేమించడంలో ఆప్యాయత ఉంటుందా? ఈ ఆప్యాయత లేదు అంటే మన సర్టిఫికెట్ లేనంటే నువ్వు వారసత్వం కాదండి. డెడికేషన్ లేదా? వారసత్వం లేదు. అలాగే నైబర్స్ లవ్ లేదా? వారసత్వం లేదు. ఆప్యాయత కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ఎఫెక్షన్ అనేది మనకు ఉంటుందా? అందుకే ఎఫెక్షన్ అనేది ఏర్పాటు చేయడానికి కొన్ని ఇతర మతాలలో వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ముస్లిమ్స్ ఉన్నారండి. పురుషులందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఆ స్థలానికి వెళతారో అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? వాళ్ళందరూ ఒకరికొకరు ఏం చేస్తారు? ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. ఎఫెక్షన్ అని ముస్లిమ్స్. దాంట్లో ఏం కనపడద్ది? ఎఫెక్షన్ అనేది కనపడద్దు. సంఘములో కూడా
దేవుని యందు వారసత్వాన్ని ఆశీర్వాదాలు పొందగలగాలంటే ఆ ఎఫెక్షన్ అనేది మనుషుల పట్ల విశ్వాసులకు సేవకుల మధ్య ఎఫెక్షన్ అనేది ఆప్యాయత అనేది కనపడాలి. నిజంగా ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి మీ అమ్మాయో మీ అబ్బాయో 4 సంవత్సరాల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి దగ్గరికి ఎలా వెళ్తారు? మీరు ఎలా వెళ్తారు? మన గురించి వదిలేస్తే బైబిల్లోనే తప్పిపోయిన కుమారుడిని చూసినప్పుడు తండ్రి ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకు వెళ్ళి, పైగా ఆ కొడుకు ఈయన బాధ పెట్టాడండి. కొడుకు వల్ల ఈయనకి నష్టం కలిగింది, ఆస్తి పాడు చేశాడు, అన్ని సహవాసాలు జరుగుతున్నాడు. ఆ బుద్ధి మంచిది కాదు. బుద్ధి మంచిది కాకపోయినా తండ్రి వెళ్ళి ఆ కొడుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడంట. ఎందుకో తెలుసా? అతనికి ఆ కొడుకు మీద ఎఫెక్షన్ ఉంది. ఏముంది? ఎఫెక్షన్ ఉంది, మనకు ఆప్యాయత ఉంది. మరి సంఘములో కూడా చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధంగా మీరు వారసులు అయితే సంఘములో కూడా ఈ ఆప్యాయత కలిగినటువంటి వారుగా మీరు జీవించాలంటాడు. అంతటి ఆప్యాయతను ఎవరు మనం కనపరుస్తాం? ఇందాక రాగానే ఒక సోదరులు మనకు వెంకటేశ్వర గారు వస్తున్నారు కదా, ఆయన వందనాలు చెప్పి శ్రీనాథ్ వచ్చి ఇక్కడ పాట పాడేళ్ళు కూర్చుంటే శ్రీనాథ్ భుజం మీద చేపేసి కొట్టి వెనక తిరిగిన తర్వాత వందనాలు చెప్తున్నాడు ఆయన. నేను చూసే వెనకాలే ఉన్నాను కాబట్టి. అంటే ఇదేంటిది? సంఘములో మనకి కనీసం ఏంటంటే ఒకరికొకరు వందనములు చెప్పుకోండి. ఇంకా చెప్పాను నేను, పురుషులు స్త్రీలుగా సెకండ్ ఇచ్చుకోండి. ఇది ఏ సర్టిఫికెట్ కోసం? ఏ సర్టిఫికెట్ కోసం? దేవుని వారసులమనే సర్టిఫికెట్ కోసం అండి. ఏ సర్టిఫికెట్ కోసం? మేము దేవుని వారసులమనే సర్టిఫికెట్ తీసుకోవటానికి ఎఫెక్షన్ చూపించాలి. ఎఫెక్షన్ చూపించకపోతే నీవు నిజంగా దేవుని బిడ్డవని దేవుడు నిర్ణయించడు. ఖచ్చితంగా ఎఫెక్షన్ అనేది కనపరచాలండి. ఈ రోజుల్లో నిజంగా వాళ్ళు భార్య భర్తలే అని చెప్పటానికంట మొన్న ఒక ఆయన జోక్ చెప్తున్నాడు. నిజంగా భార్య భర్తలే అని నాటకం ఆడటానికి ఇద్దరు అబ్బాయి అమ్మాయి వెళ్ళారంట. వెళ్ళిన అరగంటకే మీరు భార్య భర్తలు కాదు అని చెప్పి వాళ్ళిద్దరు నిర్ధారించి బయటికి పంపించేశారంట. ఇదేంటి, మేము బాగానే ప్రేమగా మాట్లాడుకుంటున్నాం కదా, ప్రేమగానే ప్రవర్తిస్తున్నాం కదా, మేము భార్య భర్తలు కాదని ఎందుకు మీరు అన్నారంటే అసలు భార్య భర్తలు ఎవరో ఎంత ప్రేమగా మాట్లాడుకోరన్నాడంట. అయ్యారట, ఎంత ప్రేమ భార్య భర్తలు ఉండదు కాబట్టి ఇది నాటకం అన్నాడంట. అంటే ఎఫెక్షన్ లేకపోతే భార్య భర్తల బంధం. కానీ దేవుని వాక్య భాగంలో ఎఫెక్షన్ ఉంటేనే మనం దేవుని పిల్లలము. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించిన విధానంలో. ఇందాక దిగ్గాని రత్నం గారు మా ఉపాధ్యాయుకి నాన్న వందనాలు అంటారు. అంటే పిలిచి మరి కొంతమందికి వందనాలు చెబుతూ ఉంటారు. ఇది ఎందుకో తెలుసా? వాళ్ళ గొప్ప వాళ్ళ, వీళ్ళు తక్కువ వాళ్ళ పలకరించేది కాబట్టి మనం పలకరించలేదు, మనం ఎందుకు పలకరించాలి, మనం ఎందుకు మాట్లాడాలి అనుకునే దాన్ని బట్టి కాదని. సర్టిఫికెట్ రాదు కాబట్టి ఏమి రాదని, సర్టిఫికెట్ కావాలి మనకు. కాబట్టి సర్టిఫికెట్ కావాలంటే ఎఫెక్షన్ కంపల్సరీ చూపించాలండి. ఈ సర్టిఫికెట్ అనేది చూపించడం కొరకు మనము ఈ ఎఫెక్షన్ అనేదాన్ని, నైబర్ లవ్ అనేదాన్ని, డెడికేషన్ అనేదాన్ని సంఘములో మనం చూపించగలిగినప్పుడే వారసులమై ఉంటాము. ఎప్పుడైతే ఈ వారసత్వాన్ని మనం చూపించగలుగుతామో దేవుని యందు ఆశీర్వాదపూరితమైనటువంటి గొప్ప కార్యాలను మనము మన జీవితంలో చూపించగలుగుతాము. ఇది ఆత్మ సంబంధమైన డెడికేషన్ పొందేటువంటి విధానం. బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, డిఎన్ఏ సర్టిఫికెట్ ఆత్మ సంబంధంగా కూడా మనము చూపించగలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. అది లేనప్పుడు ఆ కుటుంబంలో కానీ దేవుని సంఘములో కానీ నిజమైన ఆశీర్వాదాల సంబంధమైనటువంటి మేలులను మన జీవితాల్లో మనమైతే పొందలేమండి. ఇవి లేనప్పుడు కూడా వాటిని సంపాదించగలగాలి. ఈ సంపాదించే విషయంలో ఒక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ నిజమైన వారసత్వాన్ని చూసేటువంటి వాళ్ళు ఎలాంటి వారై ఉండాలి అని అంటే, వాస్తవంగా అందరము కూడా ఈ సర్టిఫికెట్ ఒకప్పుడు మనకు లేదు. ఎందుకనగా అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ సర్టిఫికెట్ లేనప్పుడు మరలా ఆ సర్టిఫికెట్ సంపాదించగలగాలంటే మనం కూడా మన ప్రవర్తనను బట్టి మన మీద ఉన్నటువంటి ఒపీనియన్ని, అభిప్రాయాన్ని మారాలండి. ఇది ఎలా మార్చబడుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చిన్న కథ చెప్తున్నా నేను.
పావురాలు ఉంటాయి, కాకులు ఉంటాయి. ఎవరైనా ఇష్టపడి పెంచుకుంటే దేన్ని పెంచుకుంటారు? పావురాన్ని పెంచుకుంటారు, కానీ కాకులు పెంచుకోరండి. కానీ ఒకరోజు కాకి కనిపించిందంట, పావురంలాగా నేను కూడా పెంపుడు జంతువులాగా ఉండాలి, పావురాలతో కలిసి నన్ను కూడా పెంచుకోవాలి అని పావురాలు పెంచుకున్న గుంపును చూసింది. గుంపును చూసి నన్ను కూడా పావురంలాగా ఆ గుంపులో ఉంచాలంటే ఏం చేయాలనుకుంది. అలా అనుకోగానే ఫస్ట్ చూడగానే కనపడే తేడా ఏంటి? దానికి కలర్ అండి. అది చాలా ఆలోచన చేసి ఎవరో ఒక చోట రంగు వేస్తుంటే రంగులోకి వెళ్ళి మునిగేసింది. ఎదురంగా రంగు మార్చుకుంది, రంగు మారింది, పర్లేదు జాయిన్ అయిపోతాను అనుకుంది. తర్వాత రెండవది, దానికి ఉన్న రెండవ విధానం ఏంటంటే దాని నడక. కాకి ఎలా నడుస్తుంది తెలుసు మీరు ఎప్పుడైనా? కాకి నడక పక్కకి నడుస్తుంది, ఇలా ఎగిరి వెళ్తూ ఉంటుంది. పావురం స్ట్రైట్గా నడుస్తుంది. ఇది కూడా చాలా నిబద్ధతగా ట్రైనింగ్ చేసి మరి పక్కకి నడవటాన్ని వదిలేసి వెనక నడవటం మొదలెట్టింది. అది కూడా బాగానే నేర్చుకుంది. మూడవది, ఆహారం కాడకు వచ్చేటప్పటికి ఇది చాలా కష్టం. ఎందుకంటే కాకి నాన్ వెజ్ ఎక్కువ తింటుంది, పావురం అసలు ఈ ధాన్యపు గింజలు మాత్రమే తింటుంది. ఇప్పుడు పావురంలాగా తాను కూడా మారాలని ఆలోచన వచ్చేటప్పటికి అయినా పాపం నోరు కట్టుకొని మనసు చంపుకొని ఇది కూడా వాటితో పాటు విత్తనాలు తినడానికి ప్రయత్నం చేసి విత్తనాలు తింటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకరోజు అన్నీ చక్కగా కోలాహలంగా అరుస్తూ ఉండి ఇది అరిచింది. ఏం చేసింది? అరిచినప్పుడు దొరికిపోయింది. అంటే ఇన్ని మారింది కానీ ఏం మార్చుకోలేకపోయింది? దాని గొంతు మార్చుకోలేకపోయింది. కానీ అది మార్చుకోవాలంటే దానికి అది జన్మతః వచ్చేది కాబట్టి మారదు. కానీ మనకైతే అన్నీ మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏం మార్చుకోవచ్చు? నీ రూపాన్ని మార్చుకోవచ్చు, నీ నడక మార్చుకోవచ్చు, నీ ఆహార నియమాలు మార్చుకోవచ్చు, నీ యొక్క స్వభావాన్ని మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇలా మార్చుకునే విషయంలో కొంతమంది రంగు దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది నడక దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది ఆహారం దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది ఎఫెక్షన్ మాట దగ్గర ఆగిపోతున్నారు. ఇలా ఎఫెక్షన్ సరిగా ఉండకపోవటాన్ని బట్టి దేవుని ఉన్నటువంటి ఆ వారసత్వాన్ని వాక్య ప్రకారంగా మనమైతే పొందలేని వాళ్ళం అయిపోతున్నాము. కానీ ఒకటే ప్రశ్న, మన వారసులమే అయితే ఎప్పటికీ కింద వాళ్ళగానే మనం ఉంటాం. లేదు, వారసులు మీరైతే దేవుడు మనల్ని పైవాడుగా ఉంచుతాడు. కనుక బాప్తిసం పొందాలి ప్రధానంగా. రెండవది, ఈ డిఎన్ఏ అనే సర్టిఫికెట్ని మనము కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. ఎవరైతే దీన్ని కలిగిన వాళ్ళగా ఉంటారో వాళ్ళ విషయంలో ఆయన చెప్పిన మాట చూడండి. లేఖన భాగాలలో గలతీయులకు రాసిన పత్రిక, ఈ సర్టిఫికెట్ కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక ఏ భేదము లేదు. తర్వాత నిజమైన వారసత్వాన్ని కలిగి ఉండాలంటే మూడవది, ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఉంది, డిఎన్ఏ సర్టిఫికెట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే వారసుడు అవ్వాలి అంటే వారసత్వం యొక్క పూర్తి అధికారం ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఇప్పుడు బాలుడుగా ఉన్నంతసేపు, పిల్లోడుగా ఉన్నంతసేపు వాడికి దాసుడికి పెద్ద తేడా ఉండదు. ఎందుకని? దాసుడు కూడా అడిగి తీసుకోవాలి ఏదైనా, బాలుడు కూడా అడిగే తీసుకోవాలి. పిల్లలకి మనం బీరువా తాళాలు ఇస్తామా? పిల్లలకు అధికారం ఇస్తామా? పిల్లలుగా ఉన్న వాళ్ళకి అంటే వారసుడి అయినా పిల్లోడుగానే ఉంటే వాడికి దాసుడికి తేడా ఏం కనపడదు. ఇప్పుడు వారసుడిగా అధికారం కలిగిన వాడుగా జీవించాలంటే వాడు ఏమై ఉండాలి? పెద్దవాడై ఉండాలి. బర్త్ సర్టిఫికెట్ ఉంది, డిఎన్ఏ సర్టిఫికెట్ ఉంది. నీ స్వభావ ప్రవర్తనలో కూడా పెద్దవాళ్ళగా ప్రవర్తించాలంట. మనం దేవుని క్రమాలలో, దేవుని పనిలో మనము పెద్దవాళ్ళగా ప్రవర్తించడం అంటే పిల్లల ప్రవర్తనకి పెద్దల ప్రవర్తనకి తేడా ఏంటి? నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి మా జ్యోతి నిన్న లైట్కి వచ్చేటప్పటికి మొన్న కూడా రాగానే మా జ్యోతి అంటది, ఇదేంటి రైస్ పెట్టడానికి స్టవ్ మీద బియ్యం పెట్టచ్చు కదా అంటే, వెంటనే మా పిల్లని పని ఏంటో తెలుసా? నువ్వు చెప్పలేదు కదా అంటారు. ఏమంటారు? నువ్వు చెప్పలేదు కదా అంటే పిల్లలు అనేటువంటి వాళ్ళ స్వభావం ఏంటి? చెబితే మనం దాన్ని చేయాలి, చెబితే చేద్దాం, చెబితే చేద్దాం. మరి మా జ్యోతి ఎప్పుడూ ఒక టిఫిన్ పొద్దున్నే వేస్తుంది. ఎవరు చెప్తే వేస్తుంది? ఎవరు చెప్తే చేస్తుంది?
ఎవరైనా చెబితే చేస్తుందంటే ఆమె పిల్లే, ఆమెకు వారసురాలు అయ్యే హక్కు ఉండదండి. దాసుడు స్వభావమే. ఎవడో చెప్పకుండానే తనకు తానుగా చేసే నిర్ణయం తీసుకోగలుగుతున్నప్పుడే ఆమె పెద్దదై ఉంటుంది. అలాగే ఆత్మ విషయాలలో కూడా, సంఘ కార్యక్రమాలలో కూడా, దేవుని పనిలో కూడా, అనగా డెడికేషన్లో కానీ, నైబర్ లవ్లో కానీ, ఎఫెక్షన్లో కానీ నీకు నువ్వుగా చేయగలుగుతున్నావంటే నీవు నిజంగా వారసుడు అయి ఉంటావు. ఒకరు చెబితే మనం దాన్ని చేద్దామనుకుంటామంటే ఇంకా మనం పిల్లలుగానే ఉంటున్నాము. ఇది చేస్తే బాగుంటుందేమో దేవుని పనికి, ఇలా జరిగిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుని చేసే పనిలో నిజమైనటువంటి మెచ్యూరిటీ ఉంటుందండి. అంటే పెద్ద వయసుకు వచ్చినటువంటి వాళ్ళగా ఉంటారు. కనుక ఆశీర్వాదములకు వారసులముగా మనం చేయబడాలంటే ఆయన కోరుకునేది కూడా ఇదేనండి. ఏది కోరుకున్నాడంటే ఆయన చివరిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్పినటువంటి గొప్ప వాగ్దానం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. చూడండి ఇక్కడ ఇప్పుడు దేనికి వారసులు అవ్వాలంటే ఆశీర్వాదమునకు వారసులుగా. చూడండి ఇక్కడ మీరు దేనికి పిలువబడ్డారు? ఇక్కడ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చెయ్యక దీవించుడి. ఇక్కడ మనం ఎందుకు వస్తున్నాం? ఆదివారం పొద్దున్న అరుణ్ గారు నాగవరపాడు నుంచి, ఆదివారం ఉదయమే సోదరి రత్నం గారు విజయవాడ నుంచి, ఆదివారం ఉదయమని అందరం సిద్ధపడి ఇంత దూర ప్రాంతాల నుంచి ఎందుకు వస్తున్నాం? మనకు ఒక వారసత్వం కావాలి. దేనికి వారసులు అవ్వాలని? ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని. నిజంగా మీరు ఆశీర్వాదాలకు వారసులయ్యి ఈ ఆరాధన యందు ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళేటువంటి వారుగా ఉండాలి అంటే దోషణకు ప్రతి దోషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మీరు దీవించండి. ఇలాగ దీవిస్తూ బర్త్ సర్టిఫికెట్ కలిగిన వారుగా బాప్తిసం పొందండి. DNA సర్టిఫికెట్ కలిగిన వాళ్ళుగా దేవుని క్రమములలో సమర్పణ జీవితాన్ని, పొరుగువాన్ని ప్రేమించే స్వభావాన్ని, ఆప్యాయతపడినటువంటి గుణాన్ని కలిగినటువంటి వారుగా మీరు ఉన్నట్లయితే ఆయన తెలియపరిచాడు కదా, మీరు ఆశీర్వాదానికి వారసులై ఉంటారు. అట్టి ఆశీర్వాదపూరితమైనటువంటి స్థితికి వారసులమగునట్లుగా మన విశ్వాసాన్ని కొనసాగించుకున్నాం. కనుక మన మనస్సాక్షిని మీరు ఒకసారి అడగండి. ప్రొద్దున్న ఒక ఆయన పంపించిన మెసేజ్, ఏదన్నా చేయాలనుకున్నప్పుడంట అది చెయ్యాలా వద్దా, అది వాస్తవమా కాదనే దాని విషయంలో నీ మనస్సాక్షి నువ్వు ముందు అడగాలంట. ముందు నీ మనస్సాక్షి నీకు చెప్పాలి, నీ మనస్సాక్షిని ఒప్పించాలి, మనస్సాక్షిని బట్టి నిర్ధారించుకోవాలి. అలాగే ఈరోజు ఆరాధనలో మనం ఉన్నాం. నిజంగా మనస్సాక్షిని అడగండి, మనం వాసులుగానే ఉన్నామా, వారసులుగా ఉన్నామా? వాసులుగా ఉంటూ నాకు వారసత్వ హక్కు కావాలంటే దేవుడు ఇవ్వడండి. వారసులుగా ఉన్న మనం వారసులముగా మారాలి. అందుకొరకు బాప్తిసం పొందినటువంటి సర్టిఫికెట్ మనకు ఉండాలి, ఆధారం ఉండాలి. రెండవది అంకిత భావాన్ని, పొరుగువాన్ని ప్రేమించే స్వభావాన్ని, ఆప్యాయత కూడిన గుణాన్ని కలిగి సంఘములో పెద్దవాళ్ళగా ప్రవర్తించి ఇలా చేద్దామని కార్యక్రమాలు జరిగించేవాళ్ళుగా దేవుల్లో విశ్వాస కొనసాగలకు ఎప్పుడైనా ఉంటామో నిజంగా మనం బైబిల్ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నింటికీ మనం వారసులం అవుతాము. అలాంటి వారుగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆసక్తిని మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వకంగా తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరు నాగేశ్వరానికి అప్పగిస్తున్నాను.